ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. టాలీవుడ్ లో నటుడిగా, రైటర్ గా, డైరెక్టర్ గా విశ్వక్ సేన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను అలరించే విశ్వక్ సేన్ రీసెంట్ గా చేసిన లైలా సినిమా డిజాస్టర్ గా నిలిచింది. లైలాతో కూడా విశ్వక్ డిఫరెంట్ ప్రయత్నమే చేశాడు. ఆ సినిమా కోసం ఎవరూ వేయని ఆడవేషం కూడా వేశాడు. కానీ ఆ సినిమాకు విశ్వక్ పడ్డ కష్టమంతా బూడిదలో పోసినట్టయింది. దీంతో ఇకపై మంచి సినిమాలే చేస్తానని, ప్రతి సీన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని, లైలా వంటి సినిమాలు చేయనని లెటర్ ద్వారా అందరికీ తెలిపిన విశ్వక్ ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫంకీ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్టు సమాచారం. విశ్వక్ ఓవైపు ఫంకీ సినిమా చేస్తూనే తన తర్వాతి సినిమాల కోసం కథలు వింటున్నాడు. లైలా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. రీసెంట్ గా విశ్వక్ సేన్ కు మసూదా డైరెక్టర్ సాయి కిరణ్ ఓ కథ చెప్పారట. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు విశ్వక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఫంకీ సినిమా పూర్తయ్యాక మసూదా డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఏమైంది ఈ నగరానికి సినిమాకు సీక్వెల్ ను కూడా విశ్వక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మసూదా లాంటి సూపర్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ తో పాటు ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాకు సీక్వెల్ తో విశ్వక్ లైనప్ బాగానే ఉంది. అయితే విశ్వక్ సేన్ కు ఇప్పుడు అర్జెంట్ గా హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.